Two things have always remained the same. The purity of my prayer and the purity in my prayer. Cycle Pure Agarbattis. The purity of prayer. यहाँ का विश्वास है अटूट। सब तकलीफें दूर हुई है, इसलिए मैं यहाँ आता हूँ। और यहाँ का प्रसाद है यहाँ की पहचान। वेंकटेश्वर स्वामी का लड्डू प्रसाद दुनिया भर में फेमस है। Lord Brahma has codified the special procedures to be performed during the Brahmotsav. देखिए इस ऐतिहासिक मंदिर के कुछ नए पहलू नेशनल जियोग्राफिक के साथ। Inside Tirumala Tirupati. Tune in now on National Geographic. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న అనేక మత విశ్వాసాల్లో హిందూయిజం అత్యంత ప్రాచీన మతంగా పరిగణించబడుతోంది. భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న హిందూ మత ప్రభావంతో ఇక్కడ అసంఖ్యాక దేవాలయాలు వెలిశాయి. అయితే దక్షిణ భారతదేశంలో పర్వతాల మీద వెలిసిన ఓ ఆలయం ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది దర్శించే హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇదొక అద్వితీయ ప్రదేశం. ఇక్కడ దేవుడికి అత్యంత దగ్గరగా ఉన్నట్టుంటుంది. నేషనల్ జియోగ్రాఫిక్ మిమ్మల్ని ఆ దివ్య క్షేత్రానికి తీసుకెళ్లి అక్కడి విశిష్టతలు ప్రత్యేకతలను మీ కళ్లకు కట్టనుంది. ఇక్కడి విశిష్ట సంప్రదాయాలు, కోలాహలంగా సాగే తిరుమల బ్రహ్మోత్సవం. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దేవాలయం చూసొద్దాం రండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరం ఆధునిక భారతదేశంలోని మిగిలిన నగరాల కంటే ఎక్కువ ప్రాచుర్యం కలిగి ఉంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక స్వర్గానికి ముఖద్వారంగా ఉండడమే ఇందుకు కారణం. శేషాచలం పర్వత శ్రేణుల్లో భాగమైన 7 కొండలపైకి ప్రయాణం ఈ నగరం నుండే మొదలవుతుంది. 8,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన ఈ పర్వత శ్రేణులు 50 కోట్ల సంవత్సరాల కంటే పురాతనమైనవి. ఈ పర్వతాల మీదుగా సాగే ప్రయాణం ఆలయ నగరం తిరుమలకి చేరుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 కోట్లకు పైగా హిందువులకి ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన పట్టణం. సముద్ర మట్టానికి 2,500 అడుగుల ఎత్తులో ఉన్న తిరుమల ఎక్కువ మంది హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాల్లో ఒకటి. రోజూ ఇక్కడికొచ్చే పర్యాటకుల సంఖ్య 60 నుంచి 70,000. విశేష దినాల్లో ఆ సంఖ్య 1,00,000కి చేరుతుంటుంది. తిరుమలకి వచ్చే ప్రతి ఒక్కరూ ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తప్పిస్తుంటారు. 15వ శతాబ్దానికి చెందిన పద కవితా పితామహుడు అన్నమాచార్య తన 32,000 సంకీర్తనలతో తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేశాడు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి విశిష్టత అత్యంత ప్రాచీనమైనది. పురాణాలుగా పిలిచే ప్రాచీన హిందూ గ్రంథాలని తిరగేస్తే అందులో త్రిమూర్తుల గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. సృష్టిపాలకుడైన శ్రీ మహావిష్ణువుతో పాటు సృష్టికర్త బ్రహ్మ, లయకారుడైన శివుడిని త్రిమూర్తులని అంటారు. శ్రీ మహావిష్ణువుకి తిరుమల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన బంధం ఉంది. తిరుమల ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరు హిందూయిజం ప్రకారం ఇక్కడి దేవుడి ప్రాశస్త్యాన్ని వివరించారు. విష్ణువు అంటే ఒక పేరు కాదు. విష్ణువు అంటే ఒక మహాశక్తి స్వరూపం. ఆ మహాశక్తి ఈ చరాచర సృష్టితో పాటు అంతకు మించి విస్తరించింది. త్రిమూర్తులంటే ఒక మహాశక్తి యొక్క 3 రూపాలు. జగత్తు యొక్క సృష్టి, పాలన, ఇంకా లయకారకత్వానికి ఆసక్తే కారణం.
పురాణాల ప్రకారం విష్ణువు ఈ భూమి మీద అనేకసార్లు అవతరించాడు. మానవ మృగరూపాల్లో ఈ భూమిని పాలించాడు. తిరుమల మహత్యం గురించి అనేకానేక రూపాల్లో కథలున్నప్పటికీ వాటన్నింటి మూలం ఒక్కటే. కలియుగ ప్రారంభంలో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించిన విష్ణువు భక్తుల కోర్కెలు తీర్చే దేవదేవుడిగా తిరుమల క్షేత్రంలో కొలువయ్యాడు. తిరుమలలోని ఈ పవిత్ర ఆలయంలో కొలువైన ఆ వెంకటేశుని దర్శనం కోసం రోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ద్రవిడ నిర్మాణ శైలితో నిర్మితమైన తిరుమల ఆలయం 7వ శతాబ్దానికి ముందు నాటి వాస్తురీతులతో కనిపిస్తుంది. ఈ నిర్మాణ శైలిలో విశిష్ట స్థానం కలిగిన గోపురాలు, స్తంభాలతో నిర్మితమైన మండపాలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. గోపురాలు, స్తంభాలతో నిర్మించిన గోడల మీద కనిపించే శాసనాలు, హస్త కళాఖండాలు ఒకప్పటి వివిధ రాజవంశాల చరిత్రలని వివరిస్తాయి. తిరుమల 9వ శతాబ్దం నాటి పల్లవుల పాలనని, 11వ శతాబ్దం నాటి తంజావూరు చోళుల పాలనని చవిచూసింది. అటుపై 14, 15వ శతాబ్దాలలో ఈ ఆలయ పట్టణం విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది. 1800 నుంచి 20వ శతాబ్దం తొలి పావు భాగం వరకు బ్రిటిష్ సామ్రాజ్యం ఇక్కడ పన్నులు వసూలు చేసింది. చివరకు 1933లో ఒక ప్రత్యేక చట్టం ద్వారా తిరుమల దేవాలయ పాలన, దేవాలయ సంబంధిత కార్యకలాపాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాల పేరుతో స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థని ఏర్పాటు చేశారు. దాన్ని టీటీడీ అంటారు. అప్పటి నుంచి ఇక్కడ టీటీడీ పాలనే సాగుతోంది. తిరుమలకు వచ్చే భక్తులకు ఈ వ్యవస్థే సకల సౌకర్యాలు కల్పిస్తుంది. ఇక్కడికొచ్చే ప్రతి భక్తుని లక్ష్యం దాదాపు ఒక్కటి: తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కళ్ళారా దర్శించుకోవడం. నేను చాలా కాలంగా స్వామివారిని దర్శించుకుంటున్నాను. నా కోరికలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోతూ వస్తున్నాయి. ఎన్ని కష్టాలున్నా జీవితం విలువైంది. నా కష్టాలన్నీ దూరం అయిపోయాయి. అది ఆ స్వామివారి దర్శనంతో. అయితే ఈ స్వామి దర్శన భాగ్యం అంత సులభం కాదు. ఇదొక సుదీర్ఘ ప్రయాణం. కొండల దిగువన తిరుపతిలో ఈ ప్రయాణం మొదలవుతుంది. తిరుమల చేరడానికి 2 పద్ధతులున్నాయి. శేషాచలం కొండల్లో నిర్మించిన ఘాట్ రోడ్ మీదుగా వాహనాల్లో వెళ్తే గంటలోపే కొండ ఎక్కేయవచ్చు. అయితే చాలా మంది 16వ శతాబ్దానికి చెందిన ఒక రాజు అనుసరించిన నడక మార్గాన్ని ఎంచుకుంటారు. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏవో మా చిన్న చిన్న కోరికలు చెప్పుకున్నాం, అవి నెరవేరినాయి. అందుకే కాలిబాటున పైకి వెళ్తున్నాం. అనుకున్నవి తీరుతాయని నమ్మకం. తిరుమలకి 2 నడక మార్గాలున్నాయి. అందులో ఒకటి శ్రీవారి మెట్టు మార్గం. తక్కువ దూరమే, కానీ 2 కిలోమీటర్ల మేర బాగా వాలుగా ఉండే మెట్లు ఎక్కాలి. ఇదొక మహత్తర అనుభవం అని చెప్పొచ్చు. మా కులదైవమైన శ్రీ వెంకటేశుని దర్శనానికి ఏడాదికోసారి వస్తుంటాం. ఈ ఆహ్లాదకర అనుభవం ఏడాదంతా ఉంటుంది మాతో. మరొక నడక మార్గం అలిపిరి మెట్టు. 9 కిలోమీటర్ల ఈ మార్గం తక్కువ వాలుతో ఉండటం వల్ల ఎక్కువ మంది దీన్నే ఎంచుకుంటారు. ఈ క్షేత్ర మహత్యం తెలిసి ఇక్కడికి రావాలనుకున్నాను. ఇక్కడి స్వామివారు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తారని చెప్తారు. అందుకే ఇక్కడికి రావాలన్న నా కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. ఈ మార్గంలో భక్తుల విశ్వాసాలు ఎన్నో రూపాల్లో కనిపిస్తాయి. ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పెడుతూ పైకి చేరడం అందులో ఒకటి. మేము చాలా కష్టపడ్డామండి, ఆర్థికంగా అన్నిటికీ. అప్పుడు మొక్కుకున్నాను నేను, స్వామి మా కష్టాలన్నీ తీరిస్తే నేను మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ పెడతాను అని. ఆ తర్వాత మా కష్టాలన్నీ తీరిపోయాయి. అందుకే పసుపు కుంకుమ పెడుతూ పోతున్నాను.
కొంతమంది భక్తులు మొక్కు తీర్చుకోవడానికి ఈ మెట్లన్నీ మోకాళ్ల మీద ఎక్కుతుంటారు. మరికొందరు మెట్లు ఎక్కడాన్ని ఆస్వాదిస్తుంటారు. మొదట్లో ఈ పర్వతం చిన్నదే అనుకున్నాను, కానీ ఎక్కడ మొదలు పెట్టాకే ఇది ఎంతెత్తో తెలిసింది. నిజంగానే ఒంట్లో ఉన్న మన శక్తి మొత్తం బయటకు వస్తుంది. అలిపిరి మార్గంలో గాలి గోపురం ఒక ముఖ్యమైన మజిలీ. కాసేపు సేద తీరడానికే కాకుండా దర్శన నమోదుకి ఇదే కేంద్రం. నేడు ఇక్కడ కంప్యూటరీకరించిన వ్యవస్థ ద్వారా నడక మార్గంలో వచ్చిన భక్తులకి దర్శన టిక్కెట్లు మంజూరు చేస్తుంటారు. దశాబ్దాల తరబడి తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న ఆధునిక వసతుల్లో ఈ ప్రక్రియ కూడా ఒకటి. ఇందులో మన బయోమెట్రిక్స్ ఉంటుంది, మన ఫోటో కూడా ఉంటుంది. దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం వీలు కాదు. మెట్ల మార్గంలో వచ్చే భక్తులు అవసరమైన సౌకర్యాలు అందుకోవడానికి ఈ కార్డు మనకి ఉపయోగపడుతుంది. నడక మార్గంలో వచ్చిన వాహనాల్లో వచ్చిన భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కొలువైన తిరుమల పట్టణంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడి నుంచి కొందరు భక్తులు ముందుగా కళ్యాణకట్టకు వెళ్తుంటారు. తిరుమలకు వచ్చే చాలా మంది భక్తులు దర్శనానికి ముందు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పిస్తుంటారు. అందుకే గుండులో ఉన్న భక్తులు తిరుమలలో ప్రతిచోటా కనిపిస్తారు. ఆచారంగానే కాకుండా మొక్కు రూపంలోనూ తలనీలాలు సమర్పిస్తుంటారు. మొక్కు అంటే ఇప్పుడు మనం ఏదైనా మనం కోరుకున్నప్పుడు మొక్కు ఇస్తామని అనేది సహజం. అది నేనేంటంటే మా పాప పుడితే నేను పాపకి తలనీలాలు ఇస్తానని చెప్పి నేను మొక్కున్నాను. తల వెంట్రుకలని గర్వానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే గర్వాన్ని తీసేసి దర్శనానికి వెళ్తున్నామంటూ భక్తులు ఈ ఆచారం పాటిస్తారు. దేవుడు మొక్కు తీర్చామనే తృప్తి, ఆనందం మాకున్నాయి. మాకు చాలు. తలనీలాలు ఇచ్చినవారు లేదా ఇవ్వని వారంటూ తేడా లేకుండా భక్తులందరూ దర్శనం కోసం క్యూ లైన్లలోకి ప్రవేశిస్తారు. క్యూ లైన్లలోకి ప్రవేశించిన భక్తులు గంటల తరబడి దర్శనం కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. నడక మార్గంలో వచ్చిన భక్తులకి సైతం ఈ నిరీక్షణ తప్పదు. అందుకే క్యూ లైన్లలోని భక్తుల కోసం చాలా విశ్రాంతి ప్రదేశాలు నిర్మించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అందులో ఒకటి. చక్కని ఆలోచన ఇది. రోజు దాదాపు 50,000 మంది భక్తులు వచ్చే తిరుమలలో ఒక్కోసారి దర్శనం కోసం 10 గంటలకి పైగా నిరీక్షించాల్సి ఉంటుంది. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉండడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా, ఆన్లైన్ ద్వారా ముందే దర్శన సమయాన్ని బుక్ చేసుకునే సులభమైన అవకాశాన్ని టీటీడీ అధికారులు ముందుకు తెచ్చారు. ఆన్లైన్ సౌకర్యంతో వచ్చిన, క్యూ లైన్ ద్వారా వచ్చిన తిరుమలకి ప్రతి భక్తుడి చివరి గమ్యం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రవేశం. ప్రధాన ఆలయం 2.2 ఎకరాల విస్తీర్ణంలో కొలువై ఉంది. 415 అడుగుల ఎత్తు, 263 అడుగుల వెడల్పుతో ఉండే నిర్మాణమిది. భక్తులందరూ మహాద్వారంగా పిలిచే 50 అడుగుల ఎత్తైన గాలిగోపురం నుంచి ఆలయ ప్రాకారంలోకి అడుగు పెడతారు. ఆలయ ప్రాకారంలో గర్భాలయానికి ముందుగా ధ్వజస్తంభం ఉంటుంది. అక్కడి నుంచి ఎడమవైపు వెళ్తే రంగనాయక మండపం వస్తుంది. ధ్వజస్తంభానికి కుడివైపున అద్దాల మహల్ ఉంటుంది. అసంఖ్యాక ప్రతిబింబాలను ఏర్పరిచే అద్దాల గది అది. గర్భగుడి మార్గంలో ముందుగా వెండి వాకిలి ఉంటుంది. ఈ గడప మొత్తం వెండి రేకులతో తాపడం చేసి ఉంటుంది. అటుపై బంగారు వాకిలి వస్తుంది. బంగారు వాకిలి దాటి ముందుకు వెళ్లే భాగ్యం చాలా మంది భక్తులకి లభించదు. ఇక్కడి నుంచి గర్భాలయం వరకు వరుసగా గడపలుంటాయి. ముందుకెళ్లే కొద్దీ ఒక్కో గడప వెడల్పు తగ్గుతుంది.
జీవాత్మ పరమాత్మలో కలిసేందుకు ప్రయాణించే మార్గానికి ఇది సంకేతమని చాలామంది విశ్వసిస్తారు. అందుకే కావచ్చు ప్రధాన దైవం కొలువైన ప్రదేశాన్ని సంస్కృతంలో గర్భగృహం అని అంటారు. అంటే తల్లి గర్భం లాంటి ప్రదేశమని అర్థం. ప్రధాన దైవం అన్ని రకాల ప్రకృతి శక్తుల ప్రభావం నుంచి దూరంగా ఉండాలి. అంటే గాలి, సూర్యకాంతి, వర్షం, ఉరుములకి దూరంగా ఉంటేనే స్వామిలోని మహాశక్తి అలాగే ఉంటుంది. అందుకే గర్భగుడిలోకి అందరికీ ప్రవేశం లేదు. అందుకే అర్చకులు మాత్రమే గర్భాలయంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. భక్తులందరూ ఆ ద్వారానికి బయటే ఉండి ప్రధాన దైవాన్ని దర్శనం చేసుకోవాలి. వేగంగా ముందుకు సాగే వరుసలో ముందుకెళ్తూ బంగారు వాకిలి నుంచే భక్తులు స్వామిని దర్శించుకోవాలి. భక్తుల అదృష్టం బాగుంటే మరికొన్ని క్షణాలు స్వామిని చూసే భాగ్యం దక్కొచ్చు. అయితే బంగారు వాకిలి దాటి మరింత లోపలికి వెళ్లి గర్భాలయాన్ని మరింత స్పష్టంగా చూసే అవకాశం చాలా కొద్ది మందికి లభిస్తుంటుంది. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిరీక్షించిన తర్వాత భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని ప్రవేశ మార్గం వద్దకి చేరుకుంటారు. అయితే ఈ ప్రవేశ ద్వారం వద్ద భక్తుల్ని నియంత్రించడం టీటీడీకి ఎప్పుడూ ఒక పెద్ద సవాల్. ఆగమ శాస్త్రాలుగా పేర్కొనే ప్రాచీన గ్రంథాల్లోని నియమ నిబంధనల ప్రకారం ప్రధాన ఆలయ ప్రవేశ మార్గాన్ని విస్తరించే మతపరమైన అనుమతి టీటీడీకి లేదు. అందుకే ప్రధాన ఆలయానికి ఉన్న ఏకైక మార్గం నుంచే భక్తుల ప్రవేశ నిష్క్రమణలు నియంత్రించాలి. ఆగమ శాస్త్రాల ప్రకారమే మేము నడుచుకుంటాం. ఏకైక మార్గానికి ఏ విధమైన మార్పులు చేయడానికి ఆ శాస్త్రాలు ఒప్పుకో. శాస్త్రానుసారమే ఇక్కడ మేము నడుచుకోవడం జరుగుతోంది. కాబట్టి వచ్చిపోయే భక్తుల కోసం మరో మార్గం ఉపయోగించే పరిస్థితి లేదు. ఒకే ఒక మార్గం వల్ల గర్భాలయానికి వెళ్లే భక్తులకి ఆ ప్రదేశంలో తోపులాట తప్పదు. అందుకే లోపలికి పంపేటప్పుడు బయటకొచ్చే వాళ్ళని, బయటకి పంపేటప్పుడు లోపలికొచ్చే వాళ్ళని ఆపేస్తారు. మామూలు రోజుల్లో 1 గంట సమయంలో దాదాపు 4000 మంది భక్తులు ఈ మార్గంలో దర్శనానికి వస్తారు. కాబట్టి మేము 3 నిమిషాల లోపలికి 4 నిమిషాలు బయటకి, 3 నిమిషాల లోపలికి 4 నిమిషాలు బయటకి, అటుపై 3 నిమిషాల లోపలికి 5 నిమిషాలు బయటికి వచ్చే పద్ధతిని పాటిస్తుంటాం. ఇలా ఎల్లప్పుడూ క్యూ లైన్లు వేగంగా కదులుతూనే ఉంటాయి. కాబట్టి భక్తులు గర్భగుడిలోని స్వామివారిని కొద్ది క్షణాలు చూడగలిగితే అదృష్టవంతులే. మా దర్శనం పూర్తయింది. ఆ క్షణం మనసుకు కలిగిన ప్రశాంతత ఇంకా మాలోనే ఉంది. నిజమే. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్న తర్వాత దేవుణ్ణి కొన్ని క్షణాలు చూసినప్పటికీ మనసంతా ప్రశాంతతతో నిండిపోయింది. కేవలం మేము కొన్ని క్షణాలలో బయటకు వచ్చేసి ఇక్కడ నిలబడిపోయాం అంతే. ఆయన్ని చూసినప్పుడు మనం అన్నీ మర్చిపోతాం. అలా చూస్తూ ఉండిపోతాం అంతే. కనీసం ఏదైనా మొక్కోవాలన్న ఆలోచన కూడా రాదు. అందుకే ఆయన అలా చూస్తూ ఉండిపోయాం. నాకదే చాలు. ఆ కొద్ది క్షణాలు చాలా మంది భక్తులకు సరిపోతాయో లేదో తెలియదు. కానీ ఈ గర్భగుడిలోని అనేక అద్భుతాలు చూడాలంటే మాత్రం చాలా సమయం కావాలి. అయితే కెమెరా కంటితో వాటిని చూసేందుకు శాస్త్రం ఒప్పుకోదు. కాబట్టి ఈ నమూనా ఆలయం ద్వారా ఆ అద్భుతాలు చూద్దాం. శ్రీవారి గర్భగుడిని అచ్చు తీసినట్టుగా ఉండే ఆలయమిది. టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీబీసీగా పిలిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా శ్రీవారికి జరిగే సంప్రదాయ సేవలను ప్రసారం చేయడం కోసం 2008లో ఈ ఆలయాన్ని నిర్మించారు. వెంకటేశ్వర వైభవాన్ని కళ్ళారా చూడాలన్నది భక్తుల కోరిక. అయితే గర్భాలయంలోకి కెమెరా ప్రవేశం లేదు. అందుకే గర్భగుడిలో ఎలా ఉంటుందో అచ్చంగా అదే విధంగా ఉండేలా తిరుపతిలో ఒక తిరుమల ఆలయాన్ని నిర్మించాం. తిరుమల ఆలయంలో జరిగే అన్ని రకాల సేవలను ఇక్కడ యాజ్ టీజ్ గా అంటే తూచా తప్పకుండా చేస్తూ వాటిని షూట్ చేసి ప్రసారం చేస్తుంటాం. ఈ నమూనా ఆలయం ప్రతి ఒక్క విషయంలోనూ అసలు దేవాలయానికి నకలుగా ఉంటుంది. ప్రత్యేకించి ఇక్కడి గర్భగుడి అద్భుతంగా తిరుమలని తలపిస్తుంది.
నల్ల రాతితో చేసిన ఈ గర్భాలయంలోని మూల విరాట్ శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహం 8 అడుగుల ఎత్తుతో ఉంటుంది. తిరుమల శ్రీవారిని శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో పాటు తిరుమల బాలాజీ, గోవింద, శ్రీనివాస అంటూ భక్తులు పలు పేర్లతో పిలుస్తుంటారు. శ్రీవారి విగ్రహాన్ని ఏ శిల్పి రూపొందించాడు లేదా ఎవరు ప్రతిష్ఠించారో చెప్పే ఆధారమేదీ లేదు. నిజానికి స్వామివారు ఇక్కడ స్వయంభువై వెలిసాడని ప్రతీతి. శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో రూపొందించే చిత్రాలన్నీ ఇంచుమించు ఇదే రూపంతోనే కనిపిస్తుంటాయి. కాని స్వామివారికి చాలా రూపాలున్నాయి. ప్రధాన విగ్రహం చుట్టూ ఆ రూపాలన్నీ కొలువై ఉంటాయి. ఈ ప్రతి విగ్రహం ప్రత్యేకమైన అస్తిత్వం కలిగి ఉండడంతో పాటు వివిధ సందర్భాల్లో ప్రత్యేక పూజలు అందుకుంటాయి. వెండితో చేసిన ఈ భోగ శ్రీనివాసుడే రోజువారీ సేవల్లో ఎక్కువ వాటిని అందుకుంటాడు. ఈ కొలువు శ్రీనివాసుడు ప్రధాన మూర్తికి ప్రతిబింబంగా ఆలయ వ్యవహారాలు పర్యవేక్షిస్తాడు. ఈ ఉగ్ర శ్రీనివాసుడు ప్రధాన దైవం కోపాగ్నికి ప్రతిబింబం. అలాగే ఇక్కడ అమ్మవార్లు భూదేవి, శ్రీదేవి సమేతుడైన స్వామివారిని మలయప్ప స్వామిగా పిలుస్తారు. ప్రతిరోజు వివిధ రకాల సేవల కోసం ఈ విగ్రహాన్ని గర్భాలయం నుంచి వెలుపలికి తీస్తారు. భక్తులు కనుల పండువగా భావించే వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈ విగ్రహాన్నే ఊరేగిస్తుంటారు. గర్భాలయం లోపలైన వెలుపలైన స్వామివారి విగ్రహాలకి విలువైన రాళ్లు పొదిగిన ఆభరణాలతో అలంకరిస్తారు. అలాగే ఖరీదైన సంప్రదాయ వస్త్రాలు కడతారు. భక్తుడు ఈ సృష్టిలోని అద్వితీయమైన వాటిని దేవుడికి సమర్పిస్తూ ఉంటాడు. అత్యుత్తమ పట్టు, అత్యుత్తమ ఆభరణాలు, అలాగే అత్యుత్తమైనటువంటి పుష్పాలు, ఇంకా అత్యుత్తమ సువాసనలు వంటివి. ఆలయ సాంప్రదాయాల్లో అత్యంత ఖరీదైన వస్త్రాభరణాలే కాదు, భారతదేశంలో మాత్రమే లభించే అత్యంత విశిష్టమైన ప్రకృతి వనరులని కూడా ఉపయోగిస్తుంటారు. తిరుమల చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం శేషాచలం బయోస్పియర్ రిజర్వులో భాగంగా ఉంటోంది. ఈ అడవుల్లోనే అత్యంత విలువైన చందన వృక్షాలు పెరుగుతాయి. ఈ వృక్షంలోని సువాసన కలపకి డిమాండ్ ఎక్కువ. చందన వృక్షాలనేవి తిరుమలతో పాటు భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో సమృద్ధిగా పెరుగుతాయి. అయితే ప్రస్తుతం విపరీతమైన దోపిడీ, అక్రమంగా కొట్టేయడం, అశాస్త్రీయ నిర్వహణ, ఈ జాతి వృక్షాల పట్ల నిర్లక్ష్యం లాంటి కారణాలతో ఈ వృక్షాల సంఖ్య ఇప్పుడు అత్యంత తక్కువ స్థాయికి తగ్గిపోయిందనే చెప్పొచ్చు. తిరుమల ఆలయంలో జరిగే రోజువారీ సేవల్లో చందనాన్ని విరివిగా ఉపయోగిస్తారు. టీటీడీ చేపట్టిన అటవీకరణతో ఈ వృక్షాల మనుగడ మరికొన్ని శతాబ్దాలు కొనసాగనుంది. టీటీడీ ఆధ్వర్యంలో మొదట 10 హెక్టార్లలో పూర్తి శాస్త్రీయ నిర్వహణ పద్ధతులతో శాండిల్వుడ్ ప్లాంటేషన్ మొదలైంది. ఈ ఏడాది దాన్ని మరో 100 హెక్టార్లకు విస్తరిస్తున్నాం. కాబట్టి ఈ 100 హెక్టార్లలోని చందన వృక్షాలు ఖచ్చితంగా మరో 300 ఏళ్లు ఆలయ సేవలకు ఉపయోగంగా ఉంటాయి. ప్రధాన ఆలయం లోపల రోజువారీ సేవల కోసం కేవలం అత్యంత నాణ్యమైన దినుసులు ఉపయోగించడమే కాదు, స్వామివారి సేవల కోసం 200 మంది అర్చకులున్నారు. ప్రావీణ్యానికి అనేక ఏళ్లు పట్టే అత్యంత ప్రాచీనమైన కొన్ని హిందూ గ్రంథాలని వీళ్లు అభ్యసించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో శేషాచలం అడవుల్లో ధర్మగిరి కొలువై ఉంది. ఇక్కడే వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం కొలువై ఉంది. ఈ విద్యా సంస్థ వేదికగా వేదకాలం నాటి విద్యని నేటితరం విద్యార్థులకి బోధిస్తుంటారు. ఈ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం 134 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. మంచి ఉత్తమమైనటువంటి వేద పండితులని, అలాగే దేవాలయాల్లో చక్కగా అర్చన చేయటానికి సమర్థమైనటువంటి అర్చకులని, అలాగే ప్రపంచంలో ఉండే వారందరికీ కూడా పౌరోహిత్యం చేయటానికి చక్కటి పురోహితుల్ని తయారు చేయటానికి ఈ వేద విజ్ఞాన పీఠం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కొనసాగుతోంది.
ప్రాచీన సాంప్రదాయాల్లోనే ఇక్కడ బోధన సాగుతుంటుంది. వేల సంవత్సరాల నాటి గ్రంథాలని ఇక్కడి విద్యార్థులు వల్లెవేస్తుంటారు. వైఖానస ఆగమ శాస్త్రాల్లో పేర్కొన్న ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే పద్ధతుల్లో ప్రావీణ్యం సాధిస్తారు. విద్యార్థులు 10 ఏళ్ల కంటే తక్కువ వయసులోనే ఇంటిని ప్రధాన స్రవంతి పాఠశాల వ్యవస్థని వదిలిపెట్టి సంస్కృత రూపంలోని తత్వశాస్త్రం, ఆది భౌతిక శాస్త్రం నేర్చుకోవడానికి ఇక్కడికి చేరుతారు. నేను వైఖానస ఆగమం చదువుతున్నాను. 2వ సంవత్సరం చదువుతున్నాను. ఆ ఇంట్లో అయితే 2-3 ఉంటాం. ఇక్కడైతే 700 మందితో ఉంటున్నాం అంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడైతే ఒక క్రియాధర్మం అంతా ఉంటుంది. దానివల్ల ఇక్కడ యాక్టివిటీస్ అంతా బాగుంటుంది కాబట్టి చేస్తాం. గ్రాడ్యుయేషన్ తర్వాత ఈ విద్యార్థులు తిరుమల తిరుపతి ఆలయంలో విధులు నిర్వహించే 200 మంది అర్చకుల బృందంలో చేరుతుంటారు. ఆలయంలో సేవలు నిర్వహించడం, దాని పవిత్రతను కాపాడడం అర్చకుల పని మాత్రమే కాదు. తిరుమలలో మరో బృందం కూడా కీలకంగా వ్యవహరిస్తుంటుంది. వీళ్లనే జీయర్లు అంటారు. ప్రధాన ఆలయం తాళాలు అధికారికంగా వీళ్ల దగ్గరే ఉంటాయి. ఉదయం తలుపులు తెరవడం, రాత్రి తాళాలు వేయడం వీళ్లే చేస్తారు. ఏకాంత సేవ అయిన తర్వాత బీగాలు వేసుకొని ఇక్కడ తెస్తారు. మళ్ళీ సుప్రభాతానికి గొల్ల వాళ్ళకి వచ్చి పిలుచుకొని పోతారు. కైంకర్య బరువులను పిలుచుకొని వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి జీయంగారిని పిలుచుకొని పోయి సుప్రభాతం చేస్తారు. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు ప్రతి కైంకర్యం మఠం ద్వారా జరుగుతుంది. అన్ని కైంకర్యాలు. ఈ జీయర్లని శ్రీరామానుజుల వారసులుగా చెబుతారు. 11వ శతాబ్దానికి చెందిన ఈ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంస్కర్త రూపొందించిన ఆచారాలు, పద్ధతుల్లో చాలా వాటిని తిరుమల ఆలయంలో నేటికీ పాటిస్తున్నారు. తిరుమల ఆలయంలో అత్యంత ప్రఖ్యాతి చెందిన సాంప్రదాయాల్లో ప్రసాదం కూడా ఒకటి. ప్రధాన ఆలయం నుంచి వెలుపలికి వచ్చాక భక్తులకి దీన్ని అందజేస్తారు. నిజానికి తిరుపతి లడ్డూ పేరుతో ఇక్కడ అందించే ప్రసాదం భారతీయ మిఠాయిల్లోకెల్లా విశిష్టమైనది. తరాల నాటి ఈ విశిష్టతకి మరింత వన్నె తెచ్చేలా ఇటీవల ఈ ప్రసాదానికి పేటెంట్ దక్కింది. అంటే GI అనే భౌగోళిక సూచీ హోదా లభించింది. దీని ప్రకారం తిరుపతి లడ్డూ తయారీ, నాణ్యత ఈ ఆలయానికి మాత్రమే చెందిన ఒక విశిష్టత. ఈ లడ్డూకి ఇంత ప్రత్యేకత ఎందుకొచ్చింది? ఆధునిక సాంకేతికతని, ప్రాచీన పాకశాస్త్ర సంప్రదాయాన్ని జోడించి ఈ ప్రసాదాన్ని తయారు చేయడమే బహుశా అందుకు కారణం కావచ్చు. సాధారణ రోజుల్లో సైతం 60 నుంచి 80 వేల మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడమే వాళ్ళందరి ప్రధాన కోరిక. తిరుమలకి వచ్చే భక్తులు స్వామివారి దర్శనం మొదలుకొని తిరుపతి లడ్డూ ప్రసాదం వరకు ఇక్కడ విశిష్ట అనుభవాలని ఆస్వాదించాలని కోరుకుంటారు. అందుకే లడ్డూ ప్రసాదం కోసం 60 కౌంటర్లతో ఏర్పాటైన మరో పెద్ద క్యూలో నిలబడడానికి ఏమాత్రం సందేహించరు. తిరుమల ఆలయ చరిత్రలో ఈ లడ్డూకి సైతం విశిష్ట స్థానం ఉంది. స్వామికి నివేదించే రోజువారీ నైవేద్యంలో లడ్డూది కీలక స్థానం. చేతితో ముద్దలాగా చేసే లడ్డూ తయారీ కోసం శనగపిండి, చక్కెర, నెయ్యి ప్రధానంగా ఉపయోగిస్తుంటారు. అలాగే ఏలకుల వంటి సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష లాంటి ఎండు ఫలాలు కూడా జోడిస్తారు. లడ్డూ తయారీ కోసం తరాలుగా ఇక్కడ ప్రధాన ఆలయంలో భాగమైన పోటు అనే వంటశాలనే ఉపయోగిస్తూ వచ్చారు. అయితే 2006లో లడ్డూ తయారీ కోసం ప్రధాన ఆలయానికి వెలుపల యాంత్రీకరించిన వంటశాల కూడా సిద్ధం చేశారు. ఈ 2 వంటశాలల ద్వారా రోజు 3 లక్షల లడ్డూలు తయారు చేస్తుంటారు. సలసల కాగుతున్న నెయ్యిలోకి జారుడుగా కలిపిన పచ్చి శనగపిండిని రంధ్రాల గరిటెల ద్వారా పోస్తారు. గుమగుమలాడే నేతిలో వేగిన ఆ శనగపిండి బూందీగా మారుతుంది.
ఈ బూందీని లడ్డూగా మార్చేందుకు సాంకేతికతని ఉపయోగిస్తారు. బూందీతో నిండిన ట్రేలని ఆటోమేటెడ్ రోప్ వే మీదికి తరలిస్తారు. అటుపై అవి ఒక ఇరుకైన మార్గంలోకి ప్రయాణిస్తాయి. అయితే అటు తర్వాత ప్రదేశాన్ని కెమెరాతో చిత్రీకరించడానికి నిబంధనలు ఒప్పుకోవు. ఈ వంటశాలకి అవతలి వైపున ప్రధాన ఆలయం లోపల 200 మంది బ్రాహ్మణ అర్చకులు ఈ ట్రేలని అందుకుంటారు. తర్వాత వాళ్లు చేతితో లడ్డూలుగా తయారు చేస్తారు. ఈ మాదిరిగా లడ్డు త్రూ అవుట్ వరల్డ్ లో లేదు. ఈ వెంకటేశ్వర స్వామి లడ్డే త్రూ అవుట్ వరల్డ్ లో ఈ లడ్డే అడుగుతారు. ఇక్కడికి ఎంతమంది యాత్రికులు వచ్చినా ఇంకా లడ్లు అడుగుతూనే ఉంటారు. మతపరమైన సాంప్రదాయాలు పాటిస్తూ ఆలయ అర్చకులు తయారు చేసిన ఈ లడ్డూలు నాణ్యతా పరీక్షల కోసం అటుపై టీటీడీ ఆధ్వర్యంలోని ప్రయోగశాలకి చేరుతాయి. లడ్డు నాణ్యతని మేము ఇక్కడ పరీక్షిస్తాం. ఉదాహరణకు ఈ రోజు ఈ పెద్ద లడ్డూని శాంపిల్ గా ఎంచుకున్నాం. దీన్ని ముక్కలు చేసి అందులో డ్రై ఫ్రూట్స్ స్థాయి, చక్కెర స్థాయి లాంటివి లెక్కిస్తాం మేము. సాధారణంగా ఈ లడ్డూలు 7 నుండి 10 రోజులు ఖచ్చితంగా తాజాగా ఉంటాయి. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ప్రతి దినుసుని ఈ ప్రయోగశాలలో క్షుణ్ణంగా పరీక్షిస్తారు. టీటీడీ వంటశాలల్లో లడ్డూలతో పాటు చాలా రకాల ప్రసాదాలను భారీ స్థాయిలో సిద్ధం చేస్తుంటారు. మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ నిత్య అన్నప్రసాదం కాంప్లెక్స్ కి వెళ్దాం రండి. రోజు దాదాపు 15 గంటలు పనిచేసే ఇక్కడి వంటశాలలో ప్రతిరోజు దాదాపు 65 నుంచి 75 వేల భోజనాలు సిద్ధం చేస్తుంటారు. లడ్డూ ప్రసాదంలాగే తిరుమలలో స్వామి పేరున అన్నప్రసాదము అందిస్తారు. పూర్తిగా దక్షిణ భారత శైలిలో తయారు చేసే ఈ సంపూర్ణ శాఖాహార వంటకాల్లో ప్రధానంగా కొబ్బరి ఉపయోగిస్తుంటారు. ఈ కొబ్బరికాయలన్నీ స్వామికి భక్తితో సమర్పించిన కానుకలు. ప్రతిరోజు తిరుమలకి వచ్చే వేలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామికి అనేక ప్రత్యేక కానుకలు చెల్లిస్తుంటారు. ఈ కానుకలు ఆలయ కోశాగారానికి చేరుతుంటాయి. కొన్ని అంచనాల ప్రకారం ఆదాయం పరంగా అత్యంత ధనిక హిందూ దేవాలయాల్లో తిరుమల కూడా ఒకటి. ఖరీదైన సాధారణ కానుకలెన్నో భక్తులు సమర్పిస్తుంటారు. కొబ్బరికాయలు దేవునికి సమర్పించే ముఖ్యమైన కానుక. ప్రధాన ఆలయానికి వెలుపల ఈ కానుక చెల్లిస్తుంటారు. రోజు 1,00,000కి పైగా కొబ్బరికాయలను ఇక్కడ చెల్లిస్తుంటారు. రోజు ఒకసారి కొబ్బరి సేకరణ ఉద్యోగులు ఇక్కడికొచ్చి హుండీ తెరిచి అందులోని కొబ్బరికాయలను బస్తాల్లోకి మారుస్తుంటారు. అటుపై అవి తిరుమల వంటశాలలకి చేరుతాయి. కేవలం కొబ్బరికాయలే కాదు, వంటశాలల్లో ఉపయోగించిన అన్ని రకాల కూరగాయలు సైతం శ్రీ వెంకటేశ్వర స్వామి పేరున కానుకలుగా వస్తుంటాయి. ఇవన్నీ అన్నప్రసాదం రూపంలో చివరకు భక్తులని చేరుతాయి. ప్రసాదాలు పూర్తిగా సాత్వికమైనవి, అంటే అదనపు మసాలాలేవి ఉండవు. వంటకాలు దేవుడికి సమర్పించిన మీదట వాటిని ప్రసాదం అని అంటారు. దర్శనం పూర్తి చేసుకున్న భక్తులకి ప్రసాదం అందజేస్తారు. దర్శనం తరువాత ఇచ్చేటటువంటి ప్రసాదాన్ని దేవుని దీవెనగా భావిస్తారు. అన్నప్రసాదం కోసం ఎవరైనా రావచ్చు, ఎలాంటి నియంత్రణలు ఉండవు. స్వామివారి ప్రసాదం కోసం ఎవరైనా ఇక్కడికి రావచ్చు. ఇక్కడ 4 హాల్స్ ఉన్నాయి. ఒక్కోటి 1000 మందికి సరిపోతుంది. కింద 2 హాల్స్, పైన 2 హాల్స్ ఉన్నాయి. దాంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగదు. అన్ని బాగున్నాయండి, చాలా బాగున్నాయి. సాంబార్ అన్నం ఒకటి పెట్టారు, తర్వాత దద్దోజనం పెట్టారు, ఈ 2 తర్వాత పచ్చడి పెట్టారు. మొత్తం 3 ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇంటి భోజనం చేసినట్టుంది. వచ్చిన వారు కూర్చోవడం, భోంచేయడం, శుభ్రం చేయడం అనే ప్రక్రియ ఇక్కడ నిరంతరం సాగుతూనే ఉంటుంది. తిరుమలలో వేలాది మంది భక్తులు వస్తున్నా సరే వాళ్ల అవసరాలు తీర్చే ప్రక్రియ ఏ అంతరాయం లేకుండా సాఫీగా సాగిపోతుంటుంది. సాధారణ రోజుల్లో ఇక్కడికి 65 నుంచి 75 వేల మంది వస్తుంటారు. అలాగే బ్రహ్మోత్సవం లేదా ఇతర ప్రత్యేక పర్వదినాల్లో మరింత ఎక్కువగా, అంటే
దాదాపు 1,25,000 నుండి 1,50,000 వరకు భక్తులు వస్తుంటారు. త్వరలో జరగబోయే బ్రహ్మోత్సవం కోసం తిరుమలలో ఇప్పటికే అన్ని పనులు జోరందుకున్నాయి. కేవలం వంటశాలల్లోనే కాదు, వార్షిక బ్రహ్మోత్సవాలకి సిద్ధమయ్యే క్రమంలో అన్ని విభాగాల్లోనూ పనులు జోరందుకోవడం మొదలైంది. రోజు 1,00,000 మందికి పైగా వచ్చే భక్తుల అవసరాలు తీర్చేందుకు రాష్ట్ర అధికారులతో కలిసి పనిచేసేందుకు టీటీడీ సిద్ధమైంది. బ్రహ్మోత్సవాల్లో మనం సాధారణం కంటే మెరుగ్గా పనిచేయాలి. ఏ దశలోనూ సమన్వయ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి. అత్యంత ఘనంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఇది కూడా ఓ మంచి బ్రహ్మోత్సవంగా నిలవాలి. గరుడ సేవకి మరింత గొప్పగా పనిచేయాలి. బ్రహ్మోత్సవ సమయం దగ్గర పడుతోంది. తిరుమల పట్టణంలో కోలాహలం, సప్తవర్ణాల శోభ రోజురోజుకి పెరుగుతోంది. ప్రపంచంలో అత్యధిక హిందూ పర్యాటకులు దర్శించే ఒకానొక ప్రదేశంగా తిరుమల ముస్తాబవుతోంది. తిరుమల కొండ మీద 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగే బ్రహ్మోత్సవాలని చూసేందుకు రోజు 1,00,000 మందికి పైగా భక్తులు వస్తూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల చేరిన పురాణగాథని గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. బ్రహ్మోత్సవం అనేది ఇక్కడ ప్రధాన సంబరం. ఆలయంలో 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ఖచ్చితంగా ఇది మన యొక్క బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారితో కలిసి వేడుక చేసుకునే సమయం. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రధాన దేవాలయంతో పాటు వెలుపలి మాడ వీధుల్లోనూ వేడుకలు చేస్తుంటారు. రోజు ఉదయం సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తి శ్రీ మలయప్ప స్వామి గర్భాలయం నుంచి తిరువీధుల్లోకి వస్తుంటారు. బ్రహ్మోత్సవాల 9 రోజులు శ్రీ మలయప్ప స్వామి ఒక్కో రోజు ఒక్కో వాహనం చొప్పున 12కి పైగా వాహనాల్లో మాడవీధుల్లో ఊరేగుతాడు. తిరుమల అంతటా పండుగ శోభ అందుకుంది. భారతదేశంతో పాటు విదేశాల నుంచి ప్రత్యేక కానుకలు వచ్చి చేరాయి. పొరుగు రాష్ట్రం నుంచి ఊరేగింపు గొడుగులు వచ్చేశాయి. ప్రపంచం నలుమూలల నుంచి విభిన్న పుష్పాలు స్వామి చెంతకి చేరాయి. తిరుమల బ్రహ్మోత్సవాలకి 3 months ముందుగానే వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాం. అది ఒక లెటర్ రూపంలో పంపిస్తాం. ఇలా బ్రహ్మోత్సవాలు ఉంటాయి, ఈ డేట్ లో పూలు పంపించండి అని. మనకు ఎక్కువగా బ్యాంకాకు, సింగపూరు, ఈవెన్ అమెరికా నుండి కూడా వస్తాయి. సాధారణ రోజుల్లో తిరుమలలో స్వామివారి సేవల కోసం రోజు 100 నుంచి 200 కిలోల పుష్పాలు వినియోగిస్తుంటారు. బ్రహ్మోత్సవ సమయంలో ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. మనకి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి అలంకరణ కోసం సుమారు 30 నుంచి 36 టన్నుల వివిధ రకాల పుష్పాలను వినియోగిస్తాము. ఉదయం జరిగే వాహన సేవకి, సాయంత్రం జరిగే ఊంజళ్ల సేవకి, రాత్రిపూట జరిగే వాహన సేవలకి అదనంగా 150 నుంచి 200 కేజీల వివిధ రకాల పుష్పాలను వినియోగిస్తాం. ఈ పుష్పాల్లో ఎక్కువ భాగం వాహనాల అలంకరణకి వినియోగిస్తారు. ఈ వాహన సేవలు చూసేందుకు భక్తులు భారీగా వస్తుంటారు. ఉత్సవాల రోజైనా సాధారణ రోజైనా తిరుమలలో ప్రతిరోజు వేలాది మంది భక్తుల అవసరాలు తీర్చడం పరిపాలనాపరమైన అతిపెద్ద సవాలు. ఆ సవాలును ఎదుర్కోవడానికి వేలాది మంది శ్రీవారి సేవకులు సిద్ధంగా ఉంటారు. తిరుమలలో ప్రతి చోట శ్రీవారి సేవకులు కనిపిస్తారు. భుజాల మీద ప్రత్యేక వస్త్రంతో కనిపించే ఈ సేవకులు భక్తులకు మార్గదర్శనం చేయడం, సాయం అందించడం చేస్తుంటారు. 2000 సంవత్సరంలో సేవకుల సంఖ్య 198. ప్రస్తుతం ఈ రోజుకైతే 1500 నుండి 2000 మంది వస్తున్నారు. దేశం నలుమూల నుంచి వస్తున్నారు. ప్రత్యేకించి దక్షిణ భారతదేశం నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. శ్రీవారి సేవలు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పుడు అది కూడా బ్రహ్మోత్సవాల్లో ఈ ఆపర్చునిటీ రావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బ్రహ్మోత్సవాల సమయంలో దాదాపు 3000 మంది శ్రీవారి సేవకులు విధులు నిర్వహిస్తుంటారు.
బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు తిరుమల వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత కోసం నిఘా వ్యవస్థలు నిరంతరం పనిచేస్తుంటాయి. బ్రహ్మోత్సవాలు సజావుగా సాగేందుకు టీటీడీ సెక్యూరిటీ మరియు విజిలెన్స్ కమిటీ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ కలిసి పనిచేస్తుంటాయి. ప్రత్యేకించి వాహన సేవల సమయంలో ఈ విభాగాలు పూర్తి అప్రమత్తంగా ఉంటాయి. కెమెరాలు ఫిక్స్ చేసుంటాయి. పీటీజెడ్ కెమెరాల ద్వారా ప్రతి ప్రదేశాన్ని మానిటర్ చేస్తుంటాం. స్పష్టంగా చెప్పాలంటే వాహనం మండపం నుంచి వాహనం ఎప్పుడు బయలుదేరింది, ఏ సమయంలో ఎక్కడ ఉందనే విషయం మొదలుకొని ఊరేగింపు ముగిసి వాహనం మళ్లీ మండపం చేరేంత వరకు దాన్ని మేము పర్యవేక్షిస్తుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము బందోబస్తు కల్పిస్తాం. ఇక్కడ పోలీసులు సేవా దృక్పథంతోనే పనిచేస్తారు. అంటే వృత్తిలో భాగమైన సర్వీస్ కి హ్యూమన్ టచ్ కూడా ఇస్తాం. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే పర్యాటకులకి ఏ ఇబ్బంది కలగకుండా చూడటం మా విధిగా భావిస్తాం. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజు కొత్త భక్తులు వస్తుంటారు. బ్రహ్మోత్సవాల 5వ రోజున సాయంత్రం జరిగే గరుడ సేవ కోసం భక్తులు భారీ సంఖ్యలో తిరుమల చేరుకుంటారు. ఇక్కడ 7 గంటలకు వచ్చినాము. ఎందుకంటే బయటకు వస్తే ఇక్కడ ప్లేస్ దొరకదు కాబట్టి ఎర్లీగా వచ్చినాము. అయినా కానీ ఇక్కడ జనాలు ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు గరుడోత్సవం, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ తిరుమల. గరుడ సేవ కోసం భక్తులు గంటల తరబడి నిరీక్షిస్తుంటారు. అందుకే ఇక్కడి భక్తుల కోసం కూడా టీటీడీ భోజన సదుపాయం కల్పిస్తుంది. తిరుమలలో భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్నది టీటీడీ అభిమతం. 3 లక్షల మందికి మజ్జిగ సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఒకసారి 4 మాడ వీధుల్లో సరఫరా చేశాం. దాదాపు 1,75,000 మందికి మజ్జిగ అందించాం. గరుడ సేవను పురస్కరించుకొని వచ్చేటువంటి లక్షలాది మంది భక్తుల కోసం మేము మా సిబ్బందితో పూర్తి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి భక్తులకి ఆందోళన అవసరం లేదని మేము చెప్తున్నాం. టీటీడీ ప్రధాన అధికారులు స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షించడంతో పాటు భక్తుల అవసరాలని అడిగి తెలుసుకుంటున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే అన్ని పనులు జరుగుతున్నాయి. అయినప్పటికీ మేము పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాం. అన్ని పనులు సజావుగా ప్రశాంతంగా సాగేలా పర్యవేక్షిస్తున్నాం. సాయంత్రం కాగానే దేవాలయం చుట్టూ కోలాహలం మరింత ఎక్కువైంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కంట్రోల్ రూంలో బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసార బాధ్యతల్లో సిబ్బంది తలమునకలుగా ఉన్నారు. అదే సమయంలో సెక్యూరిటీ కంట్రోల్ రూమ్లలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉన్నారు. భక్తుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ప్రధాన ఆలయంలోని మూల విరాట్టుకి ప్రతిరూపమైన శ్రీ మలయప్ప స్వామి కన్నుల పండువగా అలంకరించిన గరుడ వాహనం మీద భక్తులకి దర్శనమిచ్చాడు. జీయర్లు ముందు నడుస్తుండగా ఉత్సవ శోభ ముందుకి కదిలింది. వేద పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సవ మార్గం వెంబడి శ్లోకాలు పఠిస్తున్నారు. నా చిన్నప్పటి నుంచి అంటే దాదాపుగా 30 ఏళ్లుగా మేము ప్రతి బ్రహ్మోత్సవానికి తప్పకుండా వస్తూ ఉంటాం. ఇదొక అద్వితీయమైన ప్రదేశం. ఇక్కడ మనం దేవుడికి అత్యంత దగ్గరగా ఉన్నట్టుంటుంది. బ్రహ్మోత్సవంలో మిగిలిన 4 రోజులు ఇదే వైభవం కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు గర్భగుడి నుంచి ఉత్సవమూర్తిని బయటకు తెచ్చి వేర్వేరు వాహనాల మీద ఊరేగిస్తారు. శ్రీ వెంకటేశ్వరుడి పురాణ గాథలో వాహనాలకి విశిష్ట స్థానం ఉంది. అందుకే స్వామివారి రథం లాగేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. తిరుమల దేవదేవుడికి జరిగే విశిష్ట సేవలు చూడాలని లక్షల మంది నిరంతరం పరితపిస్తుంటారు. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో లౌకిక ప్రపంచం అలౌకిక ప్రపంచంతో ఏకమై
నిరంతర భక్తి ప్రవాహంగా కొనసాగుతోంది.